ఇక రాష్ట్రంలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదని జాతీయ రైతు కమిషన్ సభ్యులు గంగాధర్ స్పష్టం చేశారు. కొందరు కావాలని యూరియా విషయంలో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలోని యూరియా గోదాంలో తాను పర్యటించి పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు కేటీఆర్ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. యూరియాకు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్న జాతీయ రైతు కమిషన్ సభ్యులు గంగాధర్తో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఒకవైపు రాష్ట్రంలో యూరియా కొరత ఉందని చెప్పి కూడా ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతుంటాయి. రాష్ట్రంలో యూరియా కొరత లేదని చెప్పి కూడా అధికార పార్టీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఈ రోజు కూడా ఇక్కడ జిల్లాలకు యూరియా కొరత లేదని చెప్పి కూడా అధికార పార్టీ చెందినటువంటి రాష్ట్ర రైతు సదస్సు సభ్యులు కూడా గడుగు గంగాధర్ ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో ఒక గోదాంలో సందర్శించారు. దీనిపై మనతో మాట్లాడడానికి గడుగు గంగాధర్ ఉన్నారు. వీరు అడిగి మొదలుస్తుంది. చెప్పండి, ఈ రోజు యూరియా కొరత అని చెప్పి ఒకవైపు ప్రతిపక్షాలు గగ్గులు పెడుతుంది. మరి ఈ రోజు గోదాంలో ఎలా ఉంది పరిస్థితి? నిజామాబాద్ జిల్లా కావచ్చు, రాష్ట్రంలో ఎలా ఉంది పరిస్థితి? ఈరోజు గోదాంలకి యూరియాకు సంబంధించిన విషయంలో సాష్టాంగ సాక్ష్యం ఎవరు అంటే ప్రెస్ సోదరులను తీసుకుపోయి అక్కడంతా చూపించడం జరిగింది. నేనే మాట్లాడకుండా సంబంధిత అధికారులతో కూడా మాట్లాడించడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో యూరియా కొరత ఉందా లేదా అని అధికారులతో చెప్పించాను. అదేవిధంగా ప్రెస్ సోదరులు కూడా చూసి సందర్శించి కోట ఎంత ఉంది, ఇంకెంత ఇవ్వాల్సిందో చూసుకున్నారు. మన జిల్లాకి రావాల్సిన 7,500 మెట్రిక్ టన్నుల యూరియాకి 6,000 పైన చిలుకులు వచ్చింది. ఇంకా కూడా మనకు రావాల్సింది ఉండింది. 4,000 టన్నుల యూరియా రావాల్సింది. మనకు ఒక 4,000 టన్నులు నిల్వలు ఉన్నాయి. ఎక్కడెక్కడ అంటే ఫర్టిలైజర్ సొసైటీలు ఇక్కడ గోదాంలో ఉన్నాయి. కనుక రైతాంగానికి మేము కూడా కోరేదంటే మీకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఈ యూరియా నిజామాబాద్ జిల్లాలో అందుబాటులో ఉంది. కానీ అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు యూరియా అందుబాటులో లేదు అనేసి. అదంతా అవాస్తవం. రాష్ట్రంలో యూరియా కొరత ఉందనేది ఆ కొరతను ఎవరు క్రియేట్ చేసిండ్రు, ఎవరు వేయడం వల్ల వచ్చింది? ఈరోజు మన 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సింది మనకు 7,000 పై చిలుకుల టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా వస్తే ఇంకా సుమారు 2,93,000 మెట్రిక్ టన్నుల యూరియా మన తెలంగాణకు రావాల్సింది ఉంది. కానీ ఈ బీజేపీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం యూరియా రైతులకు సరిగా అందియట్లేని. మనకు ఈ రాష్ట్రానికి ఎంతైతే డీ ఉందో ఆ డీ ఉన్న యూరియా తెప్పించే బాధ్యత మీ పైన ఉంది. మరి మీరు అక్కడ మాట్లాడట్లేదు. మా ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు దేశ రాజధానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు యూరియా గురించి అడ్వాన్స్గా ఈ ఇన్ఫర్మేషన్ ఏంటనేది మా రాష్ట్రానికి ఇంత యూరియా రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి మీరు అవి ఇవ్వకుండా, మీరు బీజేపీ సంబంధించిన నాయకులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు మోపుతా ఉన్నారు. సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా టోటల్ క్లారిటీగా మాకు ఈ యూరియా ఇదంతా ఇంత అవసరం ఉంది అనేసి ఈ క్లారిటీగా అధికారులతో తను కూడా ఇస్తే ఇప్పటివరకు యూరియాలు నిల్వ అక్కడ ఉంచుకొని పంపకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనం చేద్దామనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు బీజేపీ డ్రామా. కనుక బీజేపీ వాళ్ళు ఈ రాష్ట్రానికి చెందిన 2 మంత్రులు ఉన్నారు. మాట్లాడాల్సింది పోయి తీసుకురాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వం నిందలు మోపుతా ఉన్నారు. రైతాంగానికి నేను కోరిక ఏమంటే, నా విన్నపం ఏమంటే, వీళ్ళు ఆడుతున్న డ్రామాని మీరు గమనించండి. మీరు రేవంత్ రెడ్డి గారిని వారిపై బురదలే కార్యక్రమం చేపట్టిన కార్యక్రమం భాగమే ఇది ఒక కుట్ర. అక్కడికి వెళ్ళి యూరియా పంపకుండా యూరియా కొరత ఉందని సమస్యలు ఏమైనా మీరు ఈ విధంగా మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి సంబంధించిన యూరియా మొత్తం ఇచ్చాము, ఎక్కడ వెళ్ళిందో కూడా తెలియని పరిస్థితి ఉందని చెప్పి కామెంట్ చేశారు. ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండి యూరియా ఎక్కడ పోయిందని తెలియకుండా చాలా సిగ్గుచేటు. అదిగా తెలుసుకుందాలా. ఆయన కేంద్రంలో ఉన్నాడు. కేంద్రం నుంచి పంపింది, ఎట్టుపోయింది, ఏమింది ఆన్ రికార్డ్ పేపర్ మీద అయితే ఉంటుంది కదా. ఆయన క్లారిటీ ఉండాలి కదా. ఆయననే తెలియనప్పుడు దానికి ఆన్సర్ ఉండదు. ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం ఆ ప్రశ్నని. అంటే ఏమర్థమవుతున్నది? రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు మోపాలా అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు తప్ప ఏం లేవు. టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడేది 10 సంవత్సరాల అధికారంలో అధికారం పోయింది, వాళ్ళు ఒక విధంగా మాట్లాడుతున్నారు. వీళ్ళు కేంద్రంలో అధికారంలో రైతాంగాన్ని కాపాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారు స్వయంగా పోయి యూరియా ప్రాబ్లం చెప్పి వచ్చినాక మళ్ళీ రాష్ట్ర మంత్రి పోయి ఇచ్చేసి తుమ్మలేశ్వర్ ఇచ్చేసిన తర్వాత మీరు యూరియా గురించి మాట్లాడితే మీ చేతకంతనము. ప్రధానంగా ఒకటి చెప్తే రాష్ట్రంలో ఎక్కడ యూరియా కొరత లేదని చెప్పి కేవలం ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా మరోవైపు కేంద్ర మంత్రులు కూడా ఇటు యూరియా తేకుండా కూడా ఇటు అబద్ధాలు మాట్లాడుతుందని చెప్తారు. మరోవైపు కూడా కేటీఆర్ కూడా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఎక్కడ యూరియా కొరత లేదని చెప్పి కావాల్సిన యూరియా కూడా ఉందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మొత్తానికి కనిపిస్తుంది. కేవలం ఏఎన్ఎన్ న్యూస్, నవీన్, ఏఎన్ఎన్ న్యూస్, నిజామాబాద్.